ఇదిగో ఈ చిన్ని కానుక తెచ్చాను. నేను మీ అమ్మకి మేనమామనవుతాను. అంటే నీకు తాతయ్యనన్నమాట. కానీ మనం ఈ ఇంట్లో తాత మనవాళ్ళుగా ఉండకూడదు. షష్! అది సీక్రెట్, ఓకేనా? రే నాన్న, మీ అమ్మ పుట్టినప్పటి నుంచి చాలా కష్టాలు పడిందిరా. మీ నాన్న దయ వల్ల ఎలాగో ఆ కష్టాలని తట్టుకుంటోంది. కానీ మీ అమ్మ కష్టాలు ఇంకా తీరలేదురా. నువ్వు త్వరగా పెరిగి పెద్దయిపోయి మీ అమ్మ కష్టాలన్నీ తీర్చాలరా. మావయ్య, ఆల్యమ్మ వచ్చావా? మావయ్య, నిన్న బాబుని ఎత్తుకోవాలని ఆశపడ్డావు కదా, కాసేపు ఎత్తుకో. నీకోసం పాలు పండ్లు తెచ్చానమ్మా. బాబు కోసం కూడా ఏదో తెచ్చినట్టున్నావు. పిల్లల దగ్గరికి ఉంటే ఏ దుష్టశక్తులు వాళ్ళ దగ్గరికి రావంట. ఆయన ఉండగా మా దగ్గరికి ఏ దుష్టశక్తి వస్తుంది మావయ్య? నిజమేనమ్మా. గౌతమ్ బాబు వల్లే నువ్వు బిడ్డ ప్రాణాలతో దక్కారని అర్జున్ సార్, సుభద్ర మేడం చెప్పారు. ఆ రోజు నేను కూడా హాస్పిటల్కి వద్దామనుకుంటే పెద్దావిడే వద్దని అడ్డుపడింది. లేదంటే నిన్ను దగ్గరుండి చూసుకునేవాణ్ణి. పర్లేదు మావయ్య, ఆయనే అన్నీ అయ్యి నన్ను బిడ్డని చూసుకుంటున్నారు. ఏంటోనమ్మా, నేనందరి ముందు ఈ బిడ్డను ఎత్తుకోనూ లేను, నీ మేనమామనని చెప్పుకోనూ లేను. బిడ్డను ప్రసవించిన నీకు పుట్టింటి సంగతులు నేనేమీ చెయ్యలేదు. చాలా బాధగా ఉందమ్మా. బాధపడకు మావయ్య, నీ మనసులో నా మీద కొండంత ప్రేమ ఉంది కదా, అదే చాలు. నీకు పండంటి బిడ్డ పుట్టాడమ్మా. బంగారంలా ఉన్నాడు, బాగా ముద్దొస్తున్నాడు. ఈ సంగతి ఇక్కడ కాదు, హాల్లో అందరి ముందు తేల్చాలి. ఎన్నో కష్టాల మధ్య పుట్టిన దేవుడమ్మా వీడు. నువ్వు వీణ్ణి కాపాడుకుంటే వీడు నిన్ను కాపాడుకుంటాడు. నీ కష్టాలన్నీ దూరం చేస్తాడు. అది నా చేతుల్లో లేదు మావయ్య. ఆ దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. అంటే ఇప్పుడు కూడా నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అమ్మా? గౌతమ్ బాబుని, ఈ బిడ్డని విడిచి నువ్వు వెళ్ళగలవా తల్లి? వెళ్ళాలని పెద్దావిడ ఆదేశిస్తే వెళ్ళక్క తప్పదు కదా మావయ్య. అసలు నువ్వెందుకెళ్ళాలమ్మా? నువ్వు వెళ్ళిపోతే గౌతమ్ బాబు పరిస్థితి ఏంటి? ఈ చిన్న బాబు పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరినీ ఎవరు చూసుకుంటారమ్మా? అయినా ఆ రోజే మనం ఇంటి నుంచి వెళ్ళిపోదామని చెప్తే నువ్వు వినలేదు కదమ్మా. నాతో రాలేదు కదా, ఆగిపోయావు. అలాగే ఇప్పుడు కూడా ఆగిపోవచ్చు కదా తల్లి. బామ్మగారు నన్ను ఉండమంటారేమోనని చిన్న ఆశ ఉండేది మావయ్య. కానీ అది నిరాశే అని ఈరోజు తెలిసిపోయింది. అవునమ్మా, బిడ్డ పుట్టాడు కాబట్టి ఇక నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చని ఆవిడ పరోక్షంగా మాట్లాడింది. అది నాకు కూడా అర్థమైంది. ఆవిడ ఇప్పటికీ ఆ మాట మీదే ఉంది మావయ్య. నన్ను ఈ ఇంటి నుంచి పంపించేయాలనుకుంటుంది. అసలు ఈ విషయం గౌతమ్ బాబుతో చెప్పొచ్చు కదమ్మా. చెప్తే ఆ బాబాయ్ సమస్యను పరిష్కరిస్తారు కదా. ఆయనతో ఎలా చెప్పను మావయ్య? అది నా వల్ల కాదు. చెప్పకపోతే పెద్ద తప్పవుతుందమ్మా.
ఇంకా పెద్ద సమస్య అవుతుంది. ఆయనకి నా మనసులోని మాట చెప్పలేను. బామ్మగారు పెట్టిన షరతు చెప్పలేను. మావ కోడళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవచ్చా? ఏమీ లేదు బాబు. అందరి ముందు చిన్నబాబుని ఎత్తుకోలేకపోయాను కదా, అందుకే ఇలా వచ్చి నా ముచ్చట తీర్చుకుంటున్నాను. సారీ రాజుగారు, మా నాన్నమ్మ మీతో తప్పుగా మాట్లాడింది. పర్వాలేదు బాబు, నాకా శాస్తి జరగాల్సిందే. ఉండాల్సిన టైంలో అహల్యకు మేనమామగా బాధ్యతగా పక్కనుండుంటే నాకా హక్కుండేది. అందరి ముందు ఈ బాబుని ఎత్తుకోగలిగేవాణ్ణి. అలా అనుకోకండి. ఎవరేమనుకున్నా సరే మీరు అహల్యకి మేనమామ, ఈ ఇంటి మనిషి. మీరా మాట అన్నారు, నాకంతే సంతోషం బాబు. ఇదిగోండి, బాబుని తీసుకోండి. రే నాన్న, ఆయన మీ తాతయ్యరా. మీ అమ్మ అందరి ముందు ఎలాగో ఆయన మావయ్య అని పిలవలేకపోతుంది. కనీసం నువ్వైనా ఆయన్ని తాతయ్య అని పిలవరా, సంతోషిస్తారు. సరేనా? ఆ రోజు త్వరగా రావాలి బాబు. మీరు, అహల్య, ఈ చిన్న బాబు ఎప్పటికీ కలిసి ఉండాలి. అదే నా కోరిక. మాతో పాటు మీరు కూడా కలిసి ఉండాలి. అది మా కోరిక రాజుగారు. అంతకన్నా భాగ్యమో బాబు. అహల్య గారు, ముందు ఆ పండ్లు తిని పాలు తాగేసి బాబుకి పాలు పట్టండి. రే అర్జున్, సుభద్ర, అవంతిక, కార్తీక్ అందరూ ఎక్కడి చచ్చారా? రండి. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకలా వస్తున్నావు? ఇది ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఎవరిష్టానికి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడేం జరిగింది అత్తయ్య? అలా మాట్లాడుతున్నారేంటి? ఇంకెలా మాట్లాడమంటావు? ఇది ఇల్లులా లేదు, అడ్డమైన వాళ్ళు వచ్చిపోయే దిక్కుమాల సత్రంలా ఉంది. అడ్డమైన వాళ్ళని ఎవరినన్నావు నానమ్మా? మమ్మల్నేనా? ఇంట్లో మనమే తేరగా ఉన్నాం కదా అవంతిక, ప్రతి దానికి మన మీదే పడుతున్నారు. నేనంటుంది మిమ్మల్ని కాదు. మరి ఇంకెవరిని అంటున్నావమ్మా? Rudra, 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 Rudra.